కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మొత్తానికి కొన్ని మీడియా ఛానల్స్కి కొంతమంది జర్నలిస్టులకి ధైర్యం వచ్చింది మేడం. మన రాష్ట్రంలో ఉమ్, ఎవరెవరైతే జ్యోతిష్య రత్నలు, సోకాల్డ్ జ్యోతిష్య రత్నలు, సోకాల్డ్ బ్రహ్మశ్రీలు, వేదాంతులు అని చెప్పుకుంటూ తిరిగి ఈ పార్టీ గెలవదు, ఆ పార్టీ గెలవదు, వాళ్ళు పలానా టైంలో పోతారు, వీళ్ళు పలానా టైంలో విడిపోతారు, ఇటువంటి అన్ని చెప్పేటువంటి డాష్ డాష్ అంటారు అంతే. అంతకు మించి ఏమన్నాం. వాళ్ళందరినీ ఏకి పడేసే ధైర్యం ఇప్పటికైనా ఒక మీడియాకి వచ్చింది. అంటే మనం గతంలో చాలాసార్లు చేశాము. అంటే ఈ సపోజ్ ఈ వేణు అనే అతను కానీ లేకపోతే ఇంకెవరినైనా వాళ్ళ పేరు కొడితే ఏ ఛానల్స్ వస్తాయో చూస్తే యూట్యూబ్ తెలిసిపోతుంది. ఆ యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, అవి ఏ పార్టీ కొమ్ము కాస్తున్నాయి, ఇవేంటంటే ఆలస్యంగా అయినా కూడా గట్టిగా చాకిరేవు పెట్టారా, అందుకు సంతోషించాలా, లేకపోతే ప్రజల్లో ఇంకా వీళ్ళని కొంతమందిని నమ్ముతున్నారు కదా, వీళ్ళందరినీ నమ్ముతున్నారని చెప్పి మనం బాధపడాలా ఏంటి మేడం, అసలు ఎలా చూడాలి? అంటే అసలు జ్యోతిష్యం అనేది ఒక రకంగా ప్రజల్లో ఉండే ఒక భయానికో, ఒక స్వార్థానికో జ్యోతిష్యులను ఆశ్రయిస్తారండి ఎవరైనా. అయితే ప్రజలు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళడం వేరు, ఏదో ప్రజల వద్దకు పాలనలాగా జ్యోతిష్కులే ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలకు జ్యోతిష్యాలు చెప్పటం వేరు. ఇప్పుడు రాజకీయ నాయకులే ఇవాళ వాళ్ళ మీద ఉన్న బాధ్యతను వదిలేసేసి ప్రజల వద్దకు పాలన తీసుకురాకోకుండా వాళ్ళ దగ్గరికి పాలన రప్పించుకుంటున్న ఈ కాలంలో పాపం వేణుస్వామి చేసింది ఎంత గొప్ప పని అండి. అసలు అడిగినా అడగకపోయినా జ్యోతిషాలు చెప్తూ ఉంటాడు. నిన్న ఎవరో అడిగారు నన్ను, నేను వేణుస్వామిని విమర్శిస్తుంటే, ఏమండి మీ జ్యోతిష్యం కూడా చెప్తాడేమో అని. చెప్పనివ్వండి, కేసు పెడతాను. నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చి మాట్లాడే హక్కు అతనికి ఎవరిచ్చారు? అది కాదు. నా వ్యక్తిగత గోప్యతకు సంబంధించింది, నా జాతకం అనేది. అసలు నాకు జాతకం అంటే ఇష్టం ఉందా, ఇష్టం లేదా, నేను జాతకం చెప్పించుకుంటానా లేదా అనేది నా వ్యక్తిగతమైన విషయం. నాకు వేణుస్వామి ఎలా అర్థం కానిది వస్తారండి? ఒకటే, నాకు అర్థం కానిది ఎంతమందికి ఫలానా వాళ్ళకి పిల్లలు పుడతారు, లేదా ఫలానా వాళ్ళకి విడాకులు అవుతాయి. ముందు అసలు ఈ వేణుస్వామి అనే ఆయన కాపురం ఎలా ఉంది, ఆయనకి సంతాన యోగం ఎప్పుడు, ఆయన ఎంతకాలం కాపురం చేస్తాడు, అతనికి ఆయన పిల్లలు ఎప్పుడు లేరండి. అదే. ఇప్పుడు పిల్లలు ఉండటము, పిల్లలు లేకపోవటం అనేది చాలా వ్యక్తిగతమైన విషయం అండి. ఇప్పుడు మనం కూడా ఏంటి అంటే అతని వ్యక్తిగతమైన విషయాల జోలికి వెళ్ళే కన్నా కాన అతను ఇవాళ రాజకీయ జ్యోతిష్యాన్ని ఒక వ్యాపారంగా చేసుకొని డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రజల మనస్తత్వాలతోటి ఎలా ఆడుకుంటున్నాడు అనేదే ఇవాళ ప్రశ్న. దాన్ని మనం ప్రశ్నిద్దాం గట్టిగా. అలాగే సెలబ్రిటీ జ్యోతిష్కుడిని అని చెప్పి ఆయనకాయన స్వయం ప్రకటితంగా జ్యోతిష్కుడిగా ప్రకటించుకొని నేను చెప్పాను అంటే అది జరుగుతుంది అని చెప్పే బోగస్ వేణుస్వామి. ఈ బోగస్ వేణుస్వామి అని ఎందుకు అంటున్నానంటే ఒక ప్రభాస్ ఎగ్జాంపుల్ ఉంది. ఒక ఒకసారి ఒక వీడియోలో ఫోన్ పెట్టుకొని ఇలా ప్రభాస్ ఏ రాశో చెప్పాడు. మళ్ళీ తర్వాత ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకొక వీడియోలో ఇలాగే ఫోన్ పెట్టుకొని, అంటే నేను ఫోన్ పెట్టుకోనని ఎందుకు అంటున్నాను అంటే మర్చిపోయే అవకాశం లేదు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నానండి, ఇంకోసేపు ఆగి ఇంకో ఇంటర్వ్యూ ఇస్తాను. ఇక్కడ సరిగా చెప్పినా అక్కడ పొరపాటు చెప్పొచ్చు. గణాంకాల విషయం కావచ్చు, లేకపోతే చరిత్ర నేపథ్యం కావచ్చు, నేను పొరపాటు పడవచ్చు. కానీ ఫోన్ చూస్తూ అబద్ధాలు పొరపాట్లు చెప్పడం జరగదు కదా ఎట్టి పరిస్థితుల్లో. కావాలనైనా చెప్పాలి, తను తప్పుడు సమాచారం అయినా ఇవ్వాలి. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి ప్రభాస్ ఎందుకు నువ్వు అపాస్పాలు చేయాలనుకున్నావు? అసలు ప్రభాస్ ని ఆ సినీ కెరీర్ ముగిసిపోయింది, ఇంకా అయిపోయింది ప్రభాస్ కి. అతనికి ఏదో ఒక దశ వచ్చేసింది, ఒక దశలోంచి ఇంకో దశలోకి వెళ్ళిపోయింది అతని జాతకం. కాబట్టి ఇంకా అతనికి అన్ని ఫ్లాప్లే ఉంటాయి, మీరు చూడండి కావాలంటే అన్నాడు. అప్పుడు ఏవో రెండు ఫ్లాప్లు వచ్చినాయి, వచ్చిన మాట వాస్తవమే. కానీ మరి తర్వాత అన్ని హిట్లేగా. ఇప్పుడేం చెప్తావు సమాధానం? అలాగే ఆ తెలంగాణలో కేసీఆర్ ప్యాకేజ్ ఇచ్చి
కేసీఆర్ గెలుస్తాడు, కేసీఆర్ పార్టీ గెలుస్తుంది, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఏకాఏకన ముఖ్యమంత్రి అవుతాడు. అంటే ఫస్ట్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి తర్వాత యువరాజునికి పట్టాభిషేకం చేస్తాడు కాదు, డైరెక్ట్ గా యువరాజే పట్టాభిషేకం చేసుకుంటాడు అన్నంత ఇదిలో ఆయన కేటీఆర్ జ్యోతిష్యము, కేసీఆర్ జ్యోతిష్యము చెప్పాడు. ఆయన జాతీయ రాజకీయాల్లో రాణిస్తాడు, కేంద్రంలో చక్రం తిప్పుతాడు అని చెప్పాడు. ఇంత మహానుభావుడు మరి కవిత జైలుకి వెళ్తుందని ఎందుకు చెప్పలేదండి? అది చెప్పలా. సరే, ఆయన చెప్పిన దాని ప్రకారం ఇక్కడికి టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, అది వేరే విషయం. అంటే ఈయన ప్యాకేజ్ తీసుకునే చెప్పాడు అని అప్పుడెవరు మాట్లాడలే. ఓ పక్కన కాంగ్రెస్ పార్టీకి కాస్త ఆ ఉద్యమం వస్తుంది, పునరుజ్జీవం వస్తుంది, వాళ్ళ పరిస్థితి కూడా బాగుంది అనే పరిస్థితుల్లో ఈ వేణుస్వామి జ్యోతిష్యం చెప్పటం వల్ల కనీసం ఒక 2% ఓట్లైనా సరే, అంటే ఇప్పుడు మనది ఎలా ఉంటుందంటే ఒక మాబ్ సైకాలజీ ఉంటది, గెలుస్తున్న పార్టీకే ఓటేయాలి అని అనుకుంటారు. ఆ ప్రకారంగా ఇతను కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ చేశాడు ఇక్కడ. అంటే కేసీఆర్ వచ్చేస్తున్నాడు అని చెప్పాడు అనమాట. సరే, అయిపోయింది. తర్వాత ఆంధ్ర ఎలక్షన్స్ 30 ఏళ్ళు ఉంటాడని చెప్పాడండి. అసలు ఫస్ట్ 30 ఏళ్ళు మాట ఎత్తిందే వేణుస్వామి. జగన్మోహన్ రెడ్డికి లేనిపోని ఆశలు కల్పించాడు. ఇప్పుడు కాదు, చాలా రోజులైంది ఆశలు కల్పించి. వాళ్ళు అసలే ఆశపోతులు, దానికి తోడు ఈయన అగ్నికి ఆజ్యం పోసినట్టు చెప్పేసరికి ఇక వాళ్ళు ఈ వెనక ముందు చూసుకోకుండా వాళ్ళు చేయగలిగిన దారుణాలు వాళ్ళు చేసేసేసి 30 ఏళ్ళు మనమే, 30 ఏళ్ల తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో ఏం చేసినా నడిచిపోద్ది అన్నట్లు నడిపించేసి అక్కడ మళ్ళీ జగన్ గెలుస్తాడు. మళ్ళీ చెప్పాడు నొక్కి ఒక్క నుంచి ఎలక్షన్స్ ముందు కూడా, అంతకు ముందు ఎప్పుడో 30 ఏళ్ళు అన్నాడు, మళ్ళీ గెలుస్తాడని చెప్పాడు. ఈ రెండు జరిగిన తర్వాత ఏమన్నాడు? నేను ఇంకా జ్యోతిష్యాలు చెప్పను, సెలబ్రిటీ జ్యోతిష్యాలు చెప్పను, అసలు జ్యోతిష్యాలు చెప్పను వల్ల సెలబ్రిటీలకి రాజకీయాల గురించి నేను జ్యోతిష్యం చెప్పను అన్నాడు. మళ్ళీ మొన్న కొన్ని రోజులు ఆ జరిగిన షాక్ కి కాస్త తలదిరిగి కొన్నాళ్ళు నోరు మూసుకుని ఉండి మౌనం వహించి మళ్ళీ మొదలెట్టి ఇప్పుడు నాగార్జున కొడుకు నాగ చైతన్యకి శోభితా ధూళిపాలకి మొన్న ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయితే ఆ ఎంగేజ్మెంట్ గురించి వీళ్ళు 4 ఏళ్ల నుంచి కలిసి ఉంటారు అని చెప్పి జ్యోతిష్యం చెప్పాడు. పోనీ వాళ్ళు అడిగారా? పోనీ కనీసం నాగార్జున అడిగాడా జ్యోతిష్యం? పోనీ శోభితా ఫ్యామిలీ అడిగిందా? నాగ చైతన్య అడిగాడా అంటే ఎవ్వరూ అడగకోకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ వ్యక్తిగతమైన విషయాల్లో జోక్యం చేసుకొని నువ్వు ప్రపంచానికి వెల్లడించడం అనేది, మనకి వెళ్ళడం అనేది చాలా దారుణమైన విషయం. పైగా మన చట్టంలో రైట్ టు ప్రైవసీ అని ఒక యాక్ట్ ఉంది, ఒక క్లాజ్ ఉంది. అంటే నీ వ్యక్తిగత స్వేచ్ఛలోకి, నీ వ్యక్తిగత ప్రపంచంలోకి రెండో వాళ్ళు నీ అనుమతి లేకుండా రావటము అనేది చట్ట ప్రకారం నేరం. మరి ఇంత జ్యోతిష్యాలు తెలిసిన వేణుస్వామికి, ఇంత మోడర్న్ వేణుస్వామికి, ఎంత మోడర్న్ వేణుస్వామి అంటే జ్యోతిష్యంలో కూడా చాలా కొత్త పంతలు తొక్కిన వేణుస్వామికి, అంటే ఆయన అందరిలాగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, అందరిలాగానే బార్లు పెడతాడు, అందరిలాగానే పబ్బులు పెడతాడు, అందరిలాగానే మళ్ళీ పైగా పూజల్లో కూడా చాలా వినూత్నమైన పూజలు చేస్తాడు. మాంసం పెడతాడు పూజల దగ్గర, మందు బాటిల్ పెడతాడు పూజల దగ్గర, అన్ని పెట్టి ఇంత మోడర్న్ వేణుస్వామికి ఈ చట్టం తెలియలేదా? తెలియాలి కదా చట్టం గురించి. చట్టం అనేదండి నథింగ్ బట్ కామన్ సెన్స్ అండి. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు, నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా, కొన్ని సెన్సిటివిటీస్ పాటించాలా అక్కర్లేదా? మీరైనా నేనైనా కదా. మరి చట్టం అదే కదా చెప్పేది. ఆ కామన్ సెన్స్ కూడా లేని వ్యక్తి ఇవాళ మన ముందు నుంచున్నాడు దోషిలాగా. అతను ఖచ్చితంగా దోషే. అసలు వ్యక్తిగతమైన విషయాల జోలికి, రెండో వాళ్ళ వ్యక్తిగతమైన విషయాల్లోకి
కనీసం అంగీకారం లేకుండా భార్యాభర్తలకు కూడా హక్కు లేదండి. ఎట్లా అంటే భార్య సెల్ ఫోన్ వాడతాం, ఆవిడ ఒక పాస్వర్డ్ పెట్టుకుంది అనుకోండి, ఆవిడ స్వచ్ఛందంగా ఐచ్ఛికంగా భర్తకి చెప్తే ఓకే, కానీ అది చెప్పాల్సిందే అని వేధించే హక్కు భర్తకు కూడా లేదు. అలాగే భార్యకు కూడా భర్తకు సంబంధించిన విషయాలు అడిగే హక్కు లేదు. అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాదని కాదు, వాళ్ళది దాంపత్యం కాదని కాదు, కానీ వీళ్ళు వ్యక్తులు అయిన తర్వాత భార్యాభర్తలు అయ్యారు. అంటే వ్యక్తిగా నీకుండే హక్కులు పెళ్ళైతే అంత మాత్రాన పోవు. మరి అలాంటిది నువ్వెవడు అసలు? వాళ్ళు 4 సంవత్సరాలే కలిసి ఉంటారు, మళ్ళీ విడాకులు అవుతాయి అని చెప్పడానికి. పైగా అది నోరా లేకపోతే పాయికానా, పబ్లిక్ పాయికానా అది? అసలు అలా ఎలా నెగిటివ్ గా మాట్లాడాలనిపిస్తుందండి. ఒకవేళ రేపు పొద్దున వాళ్ళకి విడాకులే అయినాయి అనుకోండి, అది వాళ్ళ సమస్య. ఈ రోజు నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంటి? అంటే అతను అప్పుడు చెప్పింది నిజమైంది కాబట్టి సమంత నాగ చైతన్య విడిపోయారు అనేది ఈ మధ్య కాలంలో తనకు వచ్చిన ఒక ఆమ్, వ్యతిరేక ఆ వాతావరణంలో మళ్ళీ ఒక కొత్త అవకాశాన్ని ఎదుర్కోవటానికి వేణుస్వామి సిద్ధమయ్యాడు. ఆయన వ్యక్తిగతమైన అవసరాల కోసము, తన జ్యోతిష్యాల కోసము, తన మార్కెట్ కోసం ఎవరినైనా పణంగా పెడతాడన్నమాట. దీన్ని బట్టి మళ్ళీ ఒకసారి లైమ్ లైట్ లోకి వచ్చినట్టు అయింది వేణుస్వామి. ఒక రకంగా ఆ, ఆంధ్ర ఎలక్షన్స్ బాగా దెబ్బ కొట్టాయండి. ఆంధ్ర ఎలక్షన్స్ కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఇతనికి డబ్బులు ఇచ్చి అందరిని పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడే వైసీపీ పార్టీ తానే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చుకొని పెయిడ్ ఆర్టిస్ట్ చేత జ్యోతిష్యం చెప్పించుకుంది. అది కాస్త ఆ డామిట్ కథ అడ్డం తిరిగింది అనేసరికి వేణుస్వామికి పైగా ఆరామ స్థానంతో కూడా ఆ వైసీపీ పార్టీ గెలుస్తుందని చెప్పించుకున్నారు. పైగా ఈ మొత్తం వెనకమాల బెట్టింగులు చేసే వాళ్ళకు కూడా వీళ్ళు ఉపయోగపడ్డారు. ఆరామస్థాన్ ఒకడు, వేణుస్వామి ఒకడు. అంటే వీళ్ళు ఎవరికి నష్టం వచ్చినా పర్వాలేదు, వీళ్ళ ప్యాకేజ్ వీళ్ళకి అందితే చాలు. ఇలా ఒక ప్యాకేజ్ జ్యోతిష్యులాగా తయారైపోయాడు వేణుస్వామి. అతని వ్యవహారం ఈ రోజు పూర్తిగా బట్టబయలైపోయింది. నిన్న ఎవరో నన్ను అడుగుతున్నారు, ఏమండి అసలు ఆయన జ్యోతిష్యం ఆయనకి తెలుసా అని. అయితే ఆయన జ్యోతిష్యం చెప్పడానికి నిన్న ఒక ఒక విషయం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మనోజ్ ఫోన్ చేసి ఆ అడిగాడు, ఎందుకు చెప్పారు మీరు ఈ జ్యోతిష్యం ఎందుకు చెప్పారు అని. అడిగితే లేదు నేను ఒకప్పుడు సమంత నాగ చైతన్య జ్యోతిష్యం చెప్పాను కాబట్టి దానికి కొనసాగింపుగా ఇది చెప్పాను తప్పితే నేనైతే మాట మీదే ఉంటాను, నేను ఇంక సెలబ్రిటీల జోలికి రాను అని చెప్పాడు. సరే, అది మళ్ళీ ఎప్పుడోసారి తూచి అనకుండా ఉంటాడా అనే ఒక అనుమానం మనకు లేకపోలేదు. కానీ ఈ ఇంకొక సినీ జర్నలిస్ట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వీళ్ళందరూ కలిసి నిన్న మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చారు వేణుస్వామి మీద. ఇతను ఇలా సెలబ్రిటీలని జోలికి వచ్చి అడిగినా అడగకపోయినా సెలబ్రిటీలకి జ్యోతిష్యాలు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అనేది. అయితే అందుకని వాళ్ళు ఇచ్చారు. మా మహిళా కమిషన్ వాళ్ళు కూడా మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాము, మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పారంట. అలాగే శోభిత కూడా కేసు వేయడానికి సిద్ధపడుతుందంట. అసలు శోభితనే కాదు, నాగార్జున కుటుంబం మొత్తం, అక్కినేని కుటుంబం మొత్తం కేసు వేయాలి తన మీద. ఇప్పుడు ఒక రకంగా చూద్దామండి మనము. ఒక సున్నితమైన అంశం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, వాళ్ళు విడిపోతారు అని చెప్తే ఆ ఇద్దరిలో ఎంత అభద్రతా భావం ఉంటుందండి. ఇతని ఉద్దేశం ఏంటి అంటే అలాంటి ఒక అభద్రతా భావాన్ని కలిగిస్తే వాళ్ళు ఇతని దగ్గరికి పూజలు చేయించుకుంటానికి వస్తారు. అది అతని స్ట్రాటజీ. కేవలం డబ్బు తప్పితే ఏమీ లేదండి ఇక్కడ. ఇప్పుడు అతను ఆ అప్లికేషన్ కాస్ట్ 5,000, కొంచెం సేపు మాట్లాడాలంటే 50,000, పూజలు చేయాలంటే
వైట్ 5 లక్షలు, బ్లాక్ పూజను బట్టి మారుతుంటది. ఇలా సామాన్యుల దగ్గర నుంచి, అతి సామాన్యుల దగ్గర నుంచి, డబ్బులున్న వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ రేంజ్ని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళకి మాయ మాటలు చెప్పి ఇది జరిగిపోద్ది అది జరిగిపోద్ది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడం తప్పితే వేరే పనే లేదు. వేణుస్వామి ఒక పెద్ద స్కామ్. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. అతని మాటలకు ఏమాత్రం విలువ లేదు అని. ఇవాళ ఒకటే అతనికి వేసే శిక్ష ఏంటి అంటే, చట్టాలు ఏ విధమైన శిక్ష వేస్తాయా, రైట్ టు ప్రైవసీ, వాటన్నిటి గురించి ఏంటి అనేది అది ఒక భాగం. 3-4 ఇంటర్వ్యూలు ఇచ్చిన చాలా మంది ఈ విషయం గురించి మాట్లాడుతుంటే ఇంకా ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. ఇది సామాన్యుల దగ్గర నుంచి అతి సామాన్యుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం. మీ అమాయకత్వాన్ని, మీ మీకున్న భయాల్ని అతను క్యాష్ చేసుకుంటున్నాడు. నేను ఇంకొక మాట కూడా చెప్తాను దీనికి సంబంధించి. ఒకసారి నా దగ్గరికి ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేసు వచ్చింది. కేసు వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము అన్ని. అత్తగారు ఏం చేస్తారు అంటే, మీరు ఏం చేస్తుంటారండి అంటే, నేను రంగురాళ్ళు అమ్ముతానండి అని చెప్పింది ఆవిడ. అంటే ఒక ఆయన అమ్ముతారు, ఆయన జ్యోతిష్యాలు కూడా చెప్తారు, నేను అక్కడ ఆయనకి సహాయం చేస్తాను అని చెప్పింది ఆవిడ. అయితే ఈ రంగురాళ్ళ వల్ల ఏంటండి ప్రయోజనం అంటే, మనకున్న వ్యక్తిగత సమస్యలు కావచ్చు, మన బాధలు కావచ్చు, ఇవన్నీ పోతాయండి. పలానా రంగురాయి పెట్టుకుంటే పలానా దానికి ఆరోగ్యానికి కొన్ని, కుటుంబ సమస్యలకు కొన్ని, అలాగే కేసులు కొన్ని, ఇట్లా రకరకాలుగా చెప్పుకొచ్చింది. ఏమండి మరి మీరు పోలీస్ స్టేషన్ దాకా వచ్చారు, మళ్ళీ నా దగ్గరకు వచ్చారు, ఆ మరి మీ కోడలికి ఒక రంగురాయి ఎందుకు పెట్టలేకపోయారు అని అడిగా. ఆవిడ చాలా సింపుల్ గా పని చేయవండి అని చెప్పింది. ఇది రంగురాళ్ళ భాగోతం, జ్యోతిష్యాల భాగోతం. ఇది నిజంగా జ్యోతిష శాస్త్రం మొత్తం తప్పు, దాని నుంచి మీరు బయటపడండి అని ఎలుగెత్తి చెప్పాల్సిన అవసరం ఉంది. మన మన జాతకం మన మెదడులోనే ఉంటది. మతిని బట్టి గతి అంటారు. మనం చేసే పనులే, మనం తీసుకునే నిర్ణయాలే మనకు ఒక్కొక్కసారి మంచి చేస్తాయి, ఒక్కొక్కసారి కాలసర్పాలై కరుస్తాయి. అందుకని మనము ఏం చేస్తున్నాము అనేది మనకేది ఎదురైనా మనం చేసుకున్న దాన్ని బట్టే ఉంటది. అందుకే పెద్దవాళ్ళు సామెతలు ఊరికే పెట్టలా, చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నారు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అందుకని మన మన జాతకము మనమే చెప్పుకోగలం. మన 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 భవిష్యత్తు ఎలా నిర్ణయం అవుతుంది చెప్పండి? మనము ఇవాళ వర్తమానంలో ఏం చేస్తామో భవిష్యత్తు అదే అవుతుంది. అందుకని ఎవ్వరూ దయచేసి జ్యోతిష్యులను నమ్మకండి. ఈ జ్యోతిష్యులు మీకు మాయ మాటలు చెప్పి మీ డబ్బులు తీసుకోవడానికే, పైగా మోసం చేస్తున్నారు అని మీకు అర్థం కాకుండా మీ జేబులో చేయబెట్టి మీ డబ్బుల్ని తీసేసుకుని దొంగతనం ఒక రకంగా చూస్తే ఇది చేస్తారు తప్పితే వేరే ఏమీ కాదు. అందుకని దయచేసి ఈ దొంగ జ్యోతిష్యుల్ని, బాబాల్ని నమ్మొద్దు. ఇప్పుడు ఈ వేణుస్వామి చెప్పిన ఇన్ని జాతకాలు తప్పైనప్పుడు అసలు అతను రోజువారీ చెప్పే జాతకాలని వాస్తవం అని ఎలా అనుకుంటాం? కొంచెం మనం ఒక మనం తర్కంగా ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది. కానీ బాధలో ఉన్నవాళ్ళు, అసహనంలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు ఇంతంత ఆలోచించలేకపోవచ్చు. కానీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళైనా సరే ఒక ధైర్యాన్నిచ్చి ఇవన్నీ బూటకము అని చెప్పగలగాలి. బాధల్లో లేని వాళ్ళకి అర్థం అవుతుంది, బాధల్లో ఉన్న వాళ్ళకి సహాయం చెయ్యాలి. అలాంటప్పుడు ఇట్లాంటి వాళ్ళ పగటి వేషగాళ్ళు, అలాగే ప్యాకేజీ స్టార్లు యొక్క ఆట కట్ అవుతుందని చెప్పదలుచుకున్నాను ఈ సందర్భం. చూద్దాం మేడం, మరి జనాలు కూడా ఈ మూఢనమ్మకం నుంచి బయటికి రావాలి. నిజంగా కాన్ఫిడెన్స్ అంటూ రావాలనుకుంటే ఎవరైనా ఈ పాజిటివ్ దృక్పథాలను పెంచేటువంటి వారి దగ్గరికి వెళ్ళాలని కోరుకుందాం, ఈ బాబాలు జ్యోతిష్యుల దగ్గర కాకుండా. ధన్యవాదాలు.